ఏమిటి విపర్యాసం, ఏమిటి విడంబన! శ్రీ 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 మహాయోగిని మాణిక్యేశ్వరి అమ్మగారు పరమ పవిత్రమైన భావాలతో లోక కళ్యాణకాంక్షతో సుదీర్ఘమైన జీవన ప్రస్థానాన్ని కొనసాగించిన తల్లి. ఏనాడూ కీర్తి ప్రతిష్టలకు, ఖ్యాతి ప్రఖ్యాతికి ఆశించలేదు. సరికదా అసాధారణ శక్తి ప్రదర్శనలాంటి ఆడంబరాలు అట్టహాసలు చూపలేదు. జీవితాంతం సరళమైన జీవితం, ఉన్నతమైన చింతనం, సమున్నతమైన భావనలతో పవిత్రమైన జీవితం జీవించారు. అలాంటి ఆ మహాతల్లికి ఈ కొత్త కొత్త పేర్ల పెండేరాలు తగిలించడం అమ్మ చరిత్రకు మసిపూసి మరక చేయడమే తప్ప మరొకటి కాదు. మళ్ళీ ఇప్పుడు అవతారం లేదా అవతారోత్సవం అనే ఓ కొత్త పేరుతో మరో అయోమయానికి తెరలేపారు. పుణ్యతిథి, సంస్మరణం, ఆరాధన, సమారాధన లాంటి పదాలకు బదులుగా అవతారోత్సవం అని పేరు పెట్టి రేపటి తరానికి అమ్మ చరిత్ర గందరగోళం సృష్టించారు. ఇది ఏ విధంగా అవతారోత్సవం అనబడుతుంది? అవతారం అనగానే మనకు గుర్తొచ్చేది స్థితి కారకుడైన విష్ణుమూర్తి యొక్క దశావతారాలు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ కోసం ప్రతి యుగములో నేను అవతారము దాల్చుతున్నాను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన విషయానికి మనకు తెలిసిందే. ఆ క్రమంలోనే రావణ సంహారం కోసం శ్రీరాముడిగా, బలి చక్రవర్తి సంహారం కోసం వామన మూర్తిగా, కంసుడి సంహారం కోసం శ్రీకృష్ణుడిగా ఇలా పలు అవతారాలు ఎత్తి లోకాన్ని రక్షించి వారి కార్యం పూర్తయిన తర్వాత ఆ అవతారాన్ని సమాప్తి చాలించారనే విషయానికి పురాణేతిహాసాలలో వివరింపబడింది. మొత్తం మీద అవతారం అంటే భగవంతుడు భౌతిక రూపం ధరించి భూలోకానికి దిగిరావటం అని స్పష్టమవుతోంది. కనుక అవతారం అనేది భగవంతుడు భూలోకానికి దిగివచ్చినప్పటి సందర్భమే కాని అవతారం చాలించిన సందర్భం కాదు అని హంస క్షీర న్యాయంగా గ్రహించాలి. ఒకవేళ అవతారోత్సవమే నిర్వహించదలిచితే అమ్మగారి చరిత్రలో ప్రధానమైన సందర్భాలు ఉన్నాయి. వాటిని విస్మరించి అవతార సమాప్తి పుణ్యతిథినాడు అవతారోత్సవమని నిర్వహిస్తే భవిష్యత్తు తరం వారు అమ్మగారి జన్మోత్సవం, అవతారోత్సవం మరియు పుణ్య సంస్మరణోత్సవ విషయంలో అయోమయ స్థితిలో పడే ప్రమాదమున్నది. ముమ్మాటికి ఇది అవతారోత్సవం కాదు, కానేరదు, కాబోదు, కాకూడదు కూడా. ఇప్పటికే జరగకూడని నష్టం, సరిచేసుకోలేని ఘోర చారిత్రక తప్పిదం జరిగింది. ఎందరో భక్తుల మనస్సు ముక్కలైపోయింది. మరోసారి ఈ వెన్నుపోటు చర్యకు, స్వార్థ బుద్ధి కీర్తికండూతికి బలవొద్దు. ఇది అవతారోత్సవం కాదని మరోసారి గుర్తుచేస్తూ భక్తులు ఈ విషయమై సుదీర్ఘమైన ఆలోచనతో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ సందర్భంలో మరో ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించదలిచాం. ఒకరోజు అమ్మగారు తమ శరీర త్యాగం గురించి భక్తులకు కొన్ని గంభీరమైన ఆధ్యాత్మిక విషయాలను చెప్పారు. తమ శరీరాన్ని చూపుతూ, ఈ చెత్తను మరొకరు తాకడానికి 6 నెలల మునుపే వదిలివేస్తాము. మేము ఎవరినీ అంటనీయము. సమాధి పొందడం చాలా విధాలుగా ఉంటుంది. అందులో ప్రధానంగా 2 రకాలు. 1 సవికల్ప సమాధి, 2 నిర్వికల్ప సమాధి. భక్తులు ఈ దేహాన్ని ఎక్కడైనా సమాధి, సవికల్ప చేయుగాక. నిర్వికల్ప సమాధి మాత్రం కేవలం శ్రీశైల క్షేత్రంలో తీసుకుంటాం. నిర్వికల్ప సమాధి తరువాత ఈ దేహంలోని ఆధ్యాత్మిక అతీంద్రియ శక్తులను పంచమహాభూతాలలో నిక్షిప్తం చేస్తాం. సాధక భక్తులు వారి వారి సాధన తత్వాన్ని బట్టి అందుకోగలరని చెప్పారు. ఈ విషయాన్ని భక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన అమ్మవారి అమూల్యమైన సందేశం. శుభం భూయాత్. జై శ్రీ మాణికేశ్వరి.